ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారా? ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, సిబిఐకి అప్పగించాల్సిందే. ఈ కేసు వదలటానికి లేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ పార్టీ పావుగా మారి కాంగ్రెస్ పార్టీని చంపటానికి, అంతకుముందు తెలుగుదేశం పార్టీని చంపటానికి, కాంగ్రెస్ పార్టీని చంపటానికి ఇతోధికంగా సాయపడ్డాడు బీజేపీకి కేసీఆర్. ఆ సాయపడటానికి ఏమేమి ఉపకరణాలు వాడాలో అన్నీ వాడేశాడు. వాడకం మామూలుగా లేదు. ఎట్లంటే దానికోసం గవర్నమెంట్ డబ్బులతోటి, గవర్నమెంట్ జీతాలు ఇచ్చి, గవర్నమెంట్ ఆఫీసులు, మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తెప్పించటం, ఆ టెక్నాలజీకి అయ్యే ఖర్చు, ఇదంతా మీకు అధికారం ఇచ్చింది, ప్రభుత్వ ధనం ఖజానాని ఇచ్చింది. ఎవరైతే మీకు ఆపోజిట్గా ఉన్న పార్టీల్ని కోల్చటానికి, లేదు అనుకుంటే వాళ్ళని కూకటి వేళ్లతో పేకల్చడానికి పార్టీల్లో ఉన్న మనుషుల్ని, దీనికా మీకు అధికారం ఇచ్చింది? మరి మీరు చేసిన దానికి మూల్యం చెల్లించాల్సిందేగా. ఎక్కడికి పోతుంది? అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, తాతకు పెట్టిన బొచ్చ తలాపనే ఉంది అని. అట్లా మీకు పాత రోజులు ఎలా ఉండేదంటే, వచ్చే జన్మలో నువ్వు పాపం తగిలిపోతావు, వచ్చే జన్మలో నువ్వు అలా పుడతావు, ఇలా పుడతావు అనేవాళ్ళు. ఇంకో నాళ్ళు పోయాక చచ్చేలోపు నీకు తెలుస్తుందిలే అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నీకు ఎదురుగానే ఉంది, కొంచెం ఆగు అనాల్సి వస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2014లో. 2024 లోపు వాళ్ళు చేసినన్ని అరాచకాలు, వాళ్ళు చేసినన్ని దుర్మార్గాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందింది, చెప్పిన వాగ్దానాలు చెయ్యకపోవటము, మేనిఫెస్టోలు నీ టిష్యూ పేపర్ల కింద వాడింది, ఇవన్నీ ఓ పక్క. రెండో పక్క, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఎంతో కొంత ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసేస్తారు, అది వేరే విషయం. అసలు ఎవరో తీసుకొని ఒక దుర్మార్గమైన ప్లాట్ఫామ్ని బీజేపీ కోసం ఎంచుకోవడం ఉంది చూసారా? బీజేపీ మెప్పు కోసం నేను ఇక్కడ ఏమైనా చేస్తా, మీరు నన్నేం అడగండి, కానీ మీరు ఏం చెప్పినా నేను చేస్తాను కాబట్టి నన్ను మీరు ఉపేక్షించండి అని ఇద్దరు కలిసి లాలూచీపడి పరస్పర సహకారంతో, మామూలుగా అయితే పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైనా. ఇక్కడ అట్లా కాదు, పరస్పర సహకారంతో ప్రతిపక్ష పార్టీల్ని అణిచివేయటమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఒక భారీ ప్రణాళికతోటి చేసిన కుట్రే ఈ ఫోన్ ట్యాపింగ్. దాదాపు 1,00,000 ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేశారంట. 1,00,000 కాల్స్ అంటే మీరు ఆలోచించండి. అసలు వాళ్ళు ఇంకో పనే చేయలేదు, ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకో పని చేయలేదంటే నమ్మండి. వాళ్ళందరికీ జీతాలు ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడండి, ట్యాక్స్ పేయర్స్ అంటే మాట్లాడతారు కదా, రైతు బంధు ఇచ్చిన దానికి, లేదంటే ఇంకో చిన్న వాటికి ఏదన్నా ఇచ్చిన దానికి, మధ్యాహ్న భోజన పథకాలకి, ఎస్టీలకి ఏమన్నా చేస్తే దానికి మాట్లాడేస్తారు. మా ట్యాక్స్ పేయింగ్ డబ్బులు, మేము ట్యాక్స్ పేయర్స్వి, వాళ్ళకు ఉద్యమం అంట, ట్యాక్స్ పేయర్స్ ఉద్యమం, ఇవన్నీ చెప్తారు కదా. ఇప్పుడేం మాట్లాడతారు ఈ ట్యాక్స్ పేయర్స్? మన డబ్బులతోనే ఇవన్నీ చేసింది. నేను కాళేశ్వరంలో తోచుకుంటా, నీకు కూడా కొంచెం వాటా ఇస్తా, ఆ వాటా కాకుండా నీకు ఒక పెర్క్ కూడా ఇస్తా, అంటే ఓ చిన్న బహుమతులు, అట్లాంటి వాటిలో ఈ తెలుగుదేశాన్ని చంపేది, కాంగ్రెస్ని చంపేది, ఇవన్నీ చేస్తా అని మీ ఇద్దరి పరస్పర వడంబడిక యొక్క ఆఖరి ఫలితమే ఈ
ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ మధ్యలో ఎన్నెన్ని జరిగాయి. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించటం, అలాగే చంద్రబాబు నాయుడిని బెదిరించటం, 10 ఏళ్ల పాటు ఉన్న రాజధానిని అప్పనంగా లాగేసుకోవటం, ఆంధ్ర ఆస్తులు పంచకపోవటం, ఆంధ్రాలో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని త్రిశంకు స్వర్గంలో ఉంచటం, ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ బకాయిలు కట్టకుండా ఉండటం, నీ ఇష్టానికి యూనిట్ 14 రూపాయలకి 13 రూపాయలకి డిస్కమ్ముల దగ్గర కొనటం, ఆ డిస్కమ్ముల దగ్గర ఏమంటారు వాటిని పర్సంటేజీలు నొక్కేయటం, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. వాడు ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నాడు. ఎందుకు? తనకు కావాల్సిన పని చేసి పెడుతున్నాడు. అసలు దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనేది వాడి లక్ష్యం. వాడి లక్ష్యాన్ని నువ్వు పరిపూర్తి చేస్తున్నావు. చేసిన తర్వాత అంతా అయిపోయాక ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డదోవల పనులు చేస్తే ఇట్లాగే ఉంటుంది. మధ్యలో మన నాలాంటి వాళ్ళే మీలాంటి వాళ్ళే కళ్ళనీళ్ళు తుడవటానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అంటాడు మోడీ వచ్చి ఇక్కడికి. మళ్ళీ ఏమీ చేయడు. ఏటీఎం అన్నోడు చేయాలి కదా ఏదన్నా. ఏమో దానికి కూడా ముహూర్తం పెట్టారేమో. అంటే కవిత అరెస్టు జరగబోతుంది అంటూ 2 సంవత్సరాలుగా వినపడుతూనే ఉంది. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముందే కవిత అరెస్ట్ జరిగిన నేపథ్యంలో కాళేశ్వరానికి కూడా ఏదన్నా బీజేపీ వాళ్ళు ముహూర్తం పెట్టుంటారేమో కదా. చాలు పెద్ద ముహూర్తం పెట్టేశారుగా, బ్రహ్మ ముహూర్తం పెట్టేశారు కవిత అరెస్ట్ అనేది. ఇంకెందుకంటే ముహూర్తం ఏముంటుంది? ఇంకా ముహూర్తాలు ఏమైనా పెడితే నోట్లో వస్తారు వాళ్ళకి. అందుకని చెప్పి ఇంక పెట్టకపోవచ్చు. సరే ఏమైనా 400 సీట్లు 400 సీట్లు అన్నీ వాళ్ళు ఏదో ఎగురుతూ ఉన్నారు కాబట్టి దానికి తగ్గ ప్లాన్లు వాళ్ళు వేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ కేసుని రేవంత్ రెడ్డి సిబిఐ దాకా తీసుకెళ్ళబోతున్నాడు. ఇది తీసుకెళ్లాల్సిన కేసే ఇది. అసలు ఇది గనక కేసీఆర్ అధికారంలో ఉండగా గనక బయటపడి ఉంటే ఆయన పదవీచ్యుతుడు అయ్యేవాడు. ఆయనకి పదవి పోయేది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా బయటపడతాయి మేడం ఇలాంటివి? చెప్పలేం కదా. ఇప్పుడు పైవాడు తలుచుకుంటే ఎందుకు అవ్వదు? పైవాడు తలుచుకుంటే అవుద్ది కదా. అవ్వలేదు. అయ్యుంటే కనుక నేను చెప్తున్నా, రామకృష్ణ హెగ్డేకి పదవి పోలా కర్ణాటకలో, అట్లా పదవి పోయేది. అది చాలా సీరియస్గా చెయ్యకూడని పని అది. ఫోన్ ట్యాపింగ్ అనేది చేసి ఇప్పుడు సిబిఐకి పంపిస్తారు. ఈ దెబ్బతోటి ఏంటంటే ఒక్కొక్కటి టీఆర్ఎస్ పార్టీకి మూల స్తంభాలు ఏవైతే అనుకున్నామో మనం, ఒకటి కేసీఆర్, ఒకటి కేటీఆర్, ఒకటి కవిత, ఇంకోటి హరీష్ రావు అనుకున్నాము. ఈ 4 ఒక్కొక్కటి కుంగిపోతుంటే కేటీఆర్గా వెళ్ళి బీజేపీ పార్టీలో చేరలేడు, కానీ హరీష్ రావు చేరగలడు. మరి హరీష్ రావేనేమో వాళ్ళ షిండే, బీజేపీ వాళ్ళు షిండే అంటున్నారు కదా, కావచ్చు. ఏది ఏమైతే మరో ఏక్నాథ్ షిండే అవ్వబోతున్నారు హరీష్ రావు అయితే అవ్వచ్చు. ఎవరు మనం కాదని ఎలా అనగలం? ఇప్పుడు హరీష్ రావుకి వేరే లేదు, వచ్చి కాంగ్రెస్లోనూ చేరలేడు. ముక్కలైన టీఆర్ఎస్ పార్టీ, అగమ్యగోచరం అయిపోయిన టీఆర్ఎస్ పార్టీలో ఒంటరి పోరాటం చేయలేడు. అలా అని రాజకీయ జీవిత సన్యాసం తీసుకోలేడు. ఇంకా కావాలంటే కేటీఆర్ అన్న అమెరికా వెళ్ళి ఆయన సాఫ్ట్వేర్ చేసుకోగలుగుతాడు. సో బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఉండొచ్చు. అయితే అంటే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో చూడండి. ఇప్పుడు ఈ కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి, టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఎవరినైతే నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నాడో, ఎవరికైతే రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం అనుకున్నాడో ఇచ్చానని సంబరపడ్డాడో, ఎవరు అరెస్ట్ అయితే ఇంత ఏదో కేటీఆర్ ట్వీట్ చాలా బాగుంది ఆ రోజు. ఆయనకు చాలా నచ్చి పెట్టాడు ఆ ట్వీటు. నచ్చకుండా అయితే ట్వీట్లు పెట్టరు కదా. మంచి పర్ఫార్మెన్సు జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మంచి పర్ఫార్మెన్సు, నేను థరోలీ ఎంజాయ్ అని పెట్టాడు. ఇప్పుడు చేయండి ఎంజాయ్మెంట్. ఇప్పుడు సిబిఐకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏంటో ఎంజాయ్మెంట్ ఏంటో. ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ ఏమవుద్దంటే చంద్రబాబు నాయుడుకి ఏమో సానుభూతి వచ్చింది, వీళ్ళకేమో తెక్కు కుదిరింది అంటారు. మిడిచి పడ్డారు, ఎగిరెగిరి పడ్డందుకు ఎగిరెగిరి పడ్డట్టే అయింది అని అంటారు. అందుకని ఫోన్ ట్యాపింగ్ అనేది
అది ఎలాంటిదంటే రాజ్యాంగపరంగా చూసుకుంటే కూడా వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం. అది ఒక హక్కు. వ్యక్తిగత గోప్యత అనేది నా హక్కు. నేను నా ఇష్టపూర్వకంగా నాకు సంబంధించినవి నేను రివీల్ చేసే హక్కు ఉంది. సో టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా కఠినమైన చర్యలు ఉండబోతున్నాయి. కఠినమైన చర్యలు ఉంటాయి దానిలో. దాన్ని అదేంటంటే ఇప్పుడు దీని నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఇంకోటి అనుకోండి, మనం ఏదో ఒకటి దానికి దొరుకుతుంది. అంటే ఏమనాలి, ఒక వెసులుబాటు ఏదో ఒకటి ఉంటుంది. దీనికి లేదు, వెసులుబాటు లేదు, ప్రత్యామ్నాయం లేదు, ఏమీ లేదు. ఇది ముందుకు వెళ్ళే కేసే కానీ ఆగే కేసు కాదు. ఒకవేళ వాళ్ళకి ఉన్న ఒప్పందాల ప్రకారం ఏమైనా 4 రోజులు తొక్కి పట్టినా కానీ ఎప్పటికైనా ఇది గుదిబండ లాంటిదే. ఓకే, నెత్తి మీద డైనమైట్ పెట్టినట్టే, ఎప్పుడు పేలుతుందో తెలియదు. అలాంటి పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.